ఇక్కడ మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడు. వాళ్ళ మిసెస్ వాళ్ళు ఇక్కడ గంగానమ్మ గుడి దగ్గర ఉంటారు. వాళ్ళకి పాపం 3 రోజుల నుంచి వాటర్ లేదు, కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పవర్ లేక ఫోన్లన్నీ ఆగిపోయినాయి. ఆయన ఏమో దుబాయ్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు ఫ్రెండ్ కాబట్టి. వెంటనే నాకు ఇలాగ హెల్ప్ చేయమని అంటే నేను వెళ్ళానండి. చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అసలు వాటర్లో చనిపోయిన కుక్కలు కానీ ఏమైనా ఉన్నా కానీ తేలుతున్నాయండి. చాలా పొల్యూట్ అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. 4వ రోజు వాడ అని చెప్పి అన్నారు. ప్రజలందరూ చాలా సహనంతో ఉన్నారు. అయినా పాపం ఏదో ఒకటి వాళ్ళకి ఫుడ్, ఆహారం అన్నీ అందుతున్నాయి. వాళ్ళు ఏదైనా ఈ విపత్తు ఎప్పుడు మేము చూడలేదన్నారు. నేను కూడా చూడలేదు. 50 సంవత్సరాలు నాకు వయసు. నేను ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదు. ఎవరు ఊహించలేదు. కానీ ఇంత దారుణం, చాలా నష్టం జరిగిందండి. ఇళ్లల్లో చాలా షాపుల్లో వస్తువులు పాడైపోయినాయి, ఇళ్లలో వస్తువులు పాడైపోయినాయి, టీవీలు అన్నీ పాడైపోయినాయి. చూస్తే చాలా విధారకంగా ఉంది. చాలా ఈ పరిస్థితులు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ నగరంలో ఇలా పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన సగం విజయవాడ ఇక్కడే ఉన్నారండి. మన మొత్తం వర్కర్స్ అందరూ అన్ని షాపింగ్ మాల్స్లో చేసినా, ఎక్కడ చేసినా ఇక్కడి నుంచి రావాల్సిందే. మరి సీఎం గారు సహాయ చర్యలు అందిస్తున్నారు కదా, మీకు అంతా బాగానే ఉందా? వాళ్ళు చేస్తున్నారండి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ బోట్లు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, అన్ని టయానికి ఇస్తున్నారు. కానీ వాటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల బయటికి రాలేక వాటర్ పొల్యూట్ అవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వాటర్ని వెళ్తే కానీ ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. అలాగే పారిశుధ్యం కూడా చాలా చేయాలి. చాలా ఇబ్బంది. కానీ వచ్చారండి, ఇప్పుడు అందరూ చూస్తున్నాం కదండి, చేస్తారు వాళ్ళు. ఏదైనా ఈ 2 రోజుల్లో కనుక క్యూర్ అయితే చాలండి, హ్యాపీ. లేదంటే చాలా వ్యాధులు వచ్చే విధంగా అవకాశం ఉంది. చాలా పరిస్థితి, వ్యసన, స్మెల్ అన్నీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదివరకు ఏ సీఎం గారైనా ఇలా చేశారా? అంటే నీళ్ళలోకి వచ్చి ఇంటింటికి వచ్చి అడిగి ఇలా చేసిన సీఎంలు అంటే వరదలు వచ్చినప్పుడు చేస్తారు. ఈ సీఎం గారు ఏంటంటే ఈయన మాత్రం స్పెషల్గా చేశారు. రాత్రి పగలు లేకుండా కూడా అసలు ఈ సమస్య పరిష్కారం. పాపం వాళ్ళకి, పిల్లలకి ఆహారం, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన వెంటనే ఏం చేయాలి అధికారులని అందరినీ అప్రమత్తం చేశారు. చాలా వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన ఫీల్డ్లో గ్రౌండ్ లెవెల్లో దిగారు. ఆయన చేసింది చేశారు, అధికారులు చేస్తున్నారు. వాటర్ అనేది ఇలా అనుకోకుండా వచ్చింది. ఇది ఫ్లడ్ అనేది అసలు ఎవడు ఊహించలేదు. ఇలా రావటం కూడా చాలా ఇబ్బంది అయింది. ఆయన చేయాల్సింది చేశారు. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. ప్రజలైతే చాలా ఇప్పటి వరకు